తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యారాశి వారికి నాన్న ఈ సంవత్సరం గ్రహ సంచార స్థితి తీసుకుంటే కొన్ని రోజులు దశమ స్థానంలో గురుగ్రహ సంచారం, కొన్ని రోజులు ఏకాదశి స్థానంలో గురుగ్రహ సంచారం, దాంతోపాటు ద్వాదశంలో కేతు. ఈ గ్రహ సంచార స్థితిని అనుసరించి తీసుకున్నట్లయితే ఆదాయం 8, ఖర్చు 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఇక్కడ వీళ్ళకి ప్రతికూలం అనేటువంటిది 100లో 1% మాత్రమే ఉంటుంది నాన్న. మిగిలిన 99% అనుకూలతే ఉంటుంది. ఎందువల్ల అంటే ముఖ్యంగా వీళ్ళ రాశికి ఏకాదశ స్థానంలో గురుడు ఉండడం, గురుడికి 3వ స్థానం వీళ్ళ రాశి కావటం అత్యంత శుభకారకమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అందులో 6వ స్థానంలో లాభస్థానంలో రాహుగ్రహ సంచారం. ఇక్కడ ద్వాదశంలో ఉన్న కేతువు తప్పించి మిగిలినవన్నీ కూడా శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు తప్పనిసరిగా నెరవేరుతూ ఉంటాయి. అది కూడా వీళ్ళు ఒక సంకల్పంతో ఒక పని ప్రారంభించిన తర్వాత దానికి ద్విగుణీకృతం రెట్టింపు దశలో దాని ఫలితం వస్తుంది. వీళ్ళకి అంత యోగదాయకంగా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు మొత్తం తొలగిపోతాయి. అందరూ సంతోషకరంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఆ సమస్య నుంచి కూడా తీరిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇంట్లో పెద్దల ఆరోగ్య స్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది. తద్వారా ఆనందదాయకంగా ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి పిల్లలు కూడా ఇంతవరకు వాళ్ళ మాట వింటలేదు మా పిల్లలు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇప్పటి నుంచి వాళ్ళ స్థితి చూసుకుంటే తప్పనిసరిగా పిల్లలు కూడా వీళ్ళ మాట వింటూ వీళ్ళకి మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి స్థాయిలో వీళ్ళ జాతకం ఉండబోతుంది. అలాగే రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు నాన్న. నిజంగా ఈ ఎలక్షన్స్లో ఈ రాశి వాళ్ళు గెలవకపోవడం అనేటువంటిది మాత్రం లేదు. విజయం తథ్యం. విజయలక్ష్మి ఒక్కటే మాటలో చెప్పాలంటే వాళ్ళ వాకిలి బయట డోరు బయట నిల్చొని ఉంది, వీళ్ళు డోర్ ఓపెన్ చేయడమే ఆలస్యం అని చెప్తా. అంటే విజయలక్ష్మి వీళ్ళని వరిస్తుంది తప్పనిసరిగా. అంత యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకి. గెలవడమే కాదు, ఉన్నత పదవులు కూడా పొందడం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలామంది ఉంటారు, మంత్రులు కొంతమందే ఉంటారు. అట్లాగే గెలవడం అనేటువంటిది వేరు, గెలిచిన తర్వాత ఉన్నత పదవి పొందడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అలాంటి పదవీ యోగం కూడా ఈ సంవత్సరం వీళ్ళకి కలుగుతుంది. దాంతోపాటు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టుకుంటారు. ప్రజాదరణ పెరుగుతుంది. అందరు జనాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వీళ్ళకి రాజకీయ నాయకులకి ఏ రకమైనటువంటి బాధలు లేవు, సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా చాలా సానుకూలంగా ఉండేటువంటి సమయం. అఖండమైనటువంటి ధనయోగం కలగబోతోంది. వీళ్ళు దీంట్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసేటువంటి ఓనర్స్ కొంతమంది అయితే, రియల్ ఎస్టేట్ అంటే వ్యాపారస్తులు మధ్యవర్తులుగా ఉండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఈ రాశిలో అలాంటి వాళ్ళకు కూడా సంవత్సరానికి మహా అయితే 5-6 ప్లాట్లు అమ్మగలిగినటువంటి స్థోమత ఉన్నటువంటి వాళ్ళు కూడా వెంచర్ మొత్తం కూడా ఒక వ్యక్తికి అప్పచెప్పినా బాధ్యత మోయగలిగినంత స్థితి ఈ సంవత్సరం వీళ్ళకి కలుగుతుంది. ఈ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి అంత నైపుణ్యత, వ్యాపార బద్ధత పెరుగుతూ ఉంటుంది. మంచి నైపుణ్యంతో వ్యాపారం చేసేటువంటి లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. దాంతో ఆర్థికంగా మంచి లాభపడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులకు, వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది నాన్న. అఖండమైనటువంటి విజయం, మంచి మార్కులు సంపాదిస్తారు. దాంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఇక్కడ విద్య పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి ఈ క్యాంపస్ సెలక్షన్స్ అంటూ ఉంటాం. ఇలాంటి వాటిల్లో కూడా మంచి ఉద్యోగాలు దొరకడం. అలాగే ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఈ మెడికల్కి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ చదవటం కానీ, లేదా నీట్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ, లేదు లా చదివేటువంటి పిల్లలకు కానీ, ఈ సిఏ చార్టెడ్ అకౌంట్స్ ఇట్లాంటి శాఖలు ఏవైతే ఉన్నాయో తీసుకునేటువంటి పిల్లలు వీళ్ళకి చాలా బాగుంటాయి నాన్న. అట్లానే ఇంజనీరింగ్ బీటెక్ తీసుకునేటువంటి పిల్లలు, సివిల్ ఇంజనీర్ కావచ్చు, లేదంటే ఈ కంప్యూటర్ ఇంజనీర్స్ కావచ్చు, ఈ రెండిట్లో కూడాను అంటే ఇలాంటి విద్యలు ఉండేటువంటి వాళ్ళలో ఈ సంవత్సరం మంచి ఉన్నతమైనటువంటి పదవిని పొందేటువంటి అవకాశం కలుగుతుంది తప్పని. అలాగే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఏ విధంగా? ఉద్యోగస్తులకు కూడా నాన్న వీళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అవి కూడా చాలా ఆనందదాయకంగా ఉంటాయి. ఇంతకాలం భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉద్యోగాలు చేస్తుంటారు. ఇప్పుడు భర్త ఎక్కడో బెంగళూరులో ఉంటాడు, అమ్మాయి ఎక్కడో
హైదరాబాద్లో ఉంటుంది. ఇట్లా వేరు వేరు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడాను భార్యాభర్తలు కుటుంబ సభ్యులు మొత్తం ఏకమై ఒకే చోట ఉండేట్టుగా వీళ్ళ ట్రాన్స్ఫర్స్ వీళ్ళకి సహాయపడుతూ ఉంటాయి. నిజంగానే ఆనందదాయకమైనటువంటి విషయం కదా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఒకళ్ళు ఉండే పరిస్థితి కంటే ఒకే చోట కలిసి ఉండడం అనేది అంతకుమించిన ఆనందం ఇంకోటి లేదు. దీనివల్ల కూడా కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తుంటాయి దూరంగా ఉండడం వల్ల కూడా. అలాంటి సమస్యలు కూడా తగ్గిపోయి కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు అందరూ ఆనందంగా ఉండేటువంటి సమయం రాబోతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, తద్వారా ఉండేటువంటి ట్రాన్స్ఫర్స్ వీళ్ళకి ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి. అలాగే రుణ బాధలు, కోర్టు గొడవల వరకు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వీళ్ళకి రుణబాధలు తీరిపోతాయి, ఏమాత్రం కూడా సమస్య లేదు. వీళ్ళకి రుణబాధలు తీర్చుకోక దాచుకోవడానికి కావలసినంత డబ్బు, అంటే ముఖ్యంగా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే అప్పులు తీర్చుకోవడం, మరలా అప్పు ఇవ్వగలిగినంత స్తోమత. కానీ పొరపాటున అప్పులు ఇవ్వకండి, నేను చెప్తాను అదే. అప్పులు ఇవ్వద్దు, అప్పులు చేయొద్దు. అంతకంటే కూడా ఉన్న అప్పులు తీర్చుకునేటువంటి స్తోమత కలుగుతుంది. దాంతోపాటు రైతులకు కూడా మంచి యోగం కలుగుతుంది, అఖండమైనటువంటి ధనయోగం కలుగుతుంది. 2 రకాల పంటలు కూడా వీళ్ళ చేతికి వస్తాయి. మంచిగా ధాన్యం మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకునేటువంటి స్థాయిలో ఉంటారు వీళ్ళు కూడా. తద్వారా మంచి యోగం కలుగుతుంది వీళ్ళకి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళల్లో ఈ సంవత్సరం అతి ఎక్కువ మంది మళ్ళీ కన్యా రాశి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ద్వాదశంలో కేతు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విదేశీ యానం యోగం. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను, ఈ సంవత్సరం విదేశాలు వెళ్తే కన్యా రాశి వాళ్ళు అతి ఎక్కువ కాలం అక్కడ స్థిరపడేటువంటి యోగం ఉంటుంది. వెళ్ళి రావడం, చదువుకొని రావడం ఇలా కాకుండా అతి ఎక్కువ సంవత్సరాలు అక్కడ స్థిరపడేటువంటి యోగం అయితే సంపూర్ణంగా కలుగుతుందని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే అడుగులు పడుతుంటే వీళ్ళ ఆ దిశగానే అడుగులు పడుతూ ఉంటే వీళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి తప్పితే పెద్ద సమస్యలు అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉండవనే చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి రోజులు. మంచి అవార్డులు రివార్డులు పొందుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు. చేజిక్కించుకున్న ప్రతి అవకాశాన్ని కూడా వాళ్ళ భవిష్యత్తుకి ఒక మెట్టులాగా తయారు చేసుకుంటారు. వాళ్ళ బద్ధకాలు ఇట్లాంటివి కూడా ఉండే వీళ్ళకి నిజంగా చెప్పాలంటే మంచి యాక్టివ్గా ఉంటారు. అంటే హైపర్ యాక్టివ్ ఉంటాం చూడండి, ఒకటేసారి 10 పనులు చేయగలుగుతారు. అలానే 10 అవకాశాలు ఏది కూడా వదులుకోకుండా దానికి తగ్గట్టుగా వీళ్ళ తెలివితేటలతో మలుచుకుంటూ దాన్ని ముందు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటారు. అలాగే మరిన్ని పాజిటివ్స్ కోసం వీరు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఇక్కడ నాన్న ప్రతి మంగళవారం అంటే సోమవారం రోజున ఉలవలు తీసుకోండి, ఒక 1/4 కేజీ నీళ్ళలో పోసేసి నానబెట్టేసేయండి. మంగళవారం పొద్దున్నే ఉలవలు తీసేసేయండి, ఆ నీళ్లు తీసేసి ఆ ఉలవల్లో బెల్లం మెత్తగా దంచేసి బెల్లం కలిపేసి ప్రతి మంగళవారం తీసుకెళ్ళి ఆవుకి పెట్టండి, గోమాతకి పెట్టండి. దాంతోపాటు గోమాతకి పచ్చి గడ్డికి ఎంతో కొంత గ్రాసానికి డబ్బులు ఇవ్వండి. తద్వారా మీకు ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఇంకా తీరిపోయి ఇంకా భవిష్యత్తు బంగారమయంగా తయారవుతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించద్దండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి